సో ఇక తులారాశి వారి ఫలితాలు చూస్తే ఈ వారం వాళ్ళకి గురుడు, శుక్రుడు, శని, బుధుడు, కుజుడు, రాహు మొత్తంగా 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇట్స్ ఏ వండర్. సో 9 గ్రహాల్లో 6 గ్రహాలు యోగించడం అంటే దట్ వాజ్ ద ఫైన్ వీక్ నాకు తెలిసి. సో అల్టిమేట్గా మనం ఇవాళ చెప్పుకున్న వాళ్ళల్లో ఇప్పటి వరకు చెప్పుకున్న రాశుల్లో 6 గ్రహాలు యోగించడం సో తులారాశి వారికి అనుకుంటా నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గురుడు, శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురు, శుక్రులు ఇద్దరు యోగిస్తున్నారు. వండర్, సూపర్. ధనం అసలు అంటే లిక్విడ్ ఆఫ్ మనీ మీకు ఫ్లోగా రావడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. గురు, శుక్రులు ఇద్దరు కూడా ధనస్థానంలో యోగిస్తున్నారు కాబట్టి మీకు మాత్రం మనీ వచ్చేవి, డబ్బులు వచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మంచి అంటే డబ్బులకి సంబంధించి, ధనానికి సంబంధించి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ కుటుంబ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఇంకొక నెంబర్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అవకాశాలు అంటే సో చైల్డ్ బర్త్ అంతే కదా, ఇంకెవరు రారు కదా మన ఇంటికి. సో ద్వితీయంలో గురుడు ఉన్నప్పుడు కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్కువయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఎవరన్నా కూడా ఈ టైంలో కూడా చైల్డ్ బర్త్కి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ తృతీయంలో శని రఫ్ ఆడిస్తున్నారు. తృతీయంలో ఆయనకి అసలు మంచి స్థానం, అందరితో ఆడుకోవడం అంటే ఆయనకి చాలా ఇష్టం. తృతీయంలో మీకు మంచి ధైర్య సాహసాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. శని ఎక్సలెంట్ పొజిషన్. అండ్ చతుర్థంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. సో మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి కానీ చతుర్థంలో రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల బుధుడు ఓకే చతుర్థంలో యోగిస్తారు. రవి, కేతువులు అండ్ బుధుడు, సో బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తారు కాబట్టి చతుర్థంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు కాబట్టి ఇన్నర్ పీస్, మనశ్శాంతి అనేది మాత్రం తక్కువగానే ఉంటుంది. అండ్ లేకపోతే మదర్తో కానీ డిస్ప్యూట్స్ రావడానికి అండ్ ఇంట్లో కూడా ఒక విధమైన భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రవి, బుధ, కేతువులు చతుర్థంలో ఉన్నారు కాబట్టి గృహానికి సంబంధించి డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ అండ్ యువర్ ఇన్నర్ పీస్కి సంబంధించి కొన్ని ఫ్లక్చువేషన్స్ ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షష్టమంలో కుజుడు ఉన్నారు. వండర్. తృతీయంలో శని, షష్టమంలో కుజుడు అల్టిమేట్ అసలు నిజంగా. తృతీయంలో శని మీకు మంచి ధైర్య సాహసాలని, షష్టమంలో కుజుడు మీ యొక్క పోటీ వాతావరణంలో ఎవరున్నా సరే వాళ్ళందరినీ ఎదిరించుకుని వెళ్ళేంత ధైర్యాన్ని ఇస్తున్నారు. సో నాకు తెలిసి 6 గ్రహాలు తులారాశి వారికి బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే చంద్రుడు నవమం నుంచి 9, 10, 11, 12 స్థానాల్లో ఆయన సంచారం జరుగుతుంది. సో తర్వాత దశమ స్థానంలోకి వస్తారు, ఉద్యోగ స్థానంలోకి. సో ఉద్యోగ స్థానంలో రాహు ఉన్నారు. సో అక్కడ ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. చంద్ర రాహులు కలిసే పైశాచిక యోగం కాబట్టి నాకు తెలిసి ఉద్యోగంలో మీ యొక్క మనశ్శాంతి దెబ్బతినే ఆస్కారాలు 22, 23 ఆర్ 24, 22, 23, 24 ఈ 3 days ఉండే అవకాశం ఉంది. సో మొత్తంగా 6 గ్రహాలు తులారాశి వారికి యోగిస్తున్నాయి కాబట్టి దిస్ ఈస్ డబల్ థమ్స్ అప్. సో ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారి ఫలితాలు చూస్తే వీరికి శుక్రుడు, రవి, కేతువు 9లో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ వారం అష్టమ స్థానంలో చంద్రుడి సంచారం నుంచి స్టార్ట్ అవుతుంది. అష్టమం, నవమం, దశమం, లాభం ఈ 4 స్థానాల్లో చంద్రుడి సంచారం ఉంటుంది. అష్టమ స్థానంలో చంద్రుడి సంచారం హెల్త్కి మంచిది కాదు అండ్ కొంచెం ఇల్ హెల్త్ని క్రియేట్ చేస్తుంది. సో అండ్ సో మచ్ యాంగ్జైటీ అండ్ మానసికమైన ఒత్తిళ్ళు వాటికి కూడా అష్టమ స్థానం కారణం. సో ఈ వారం దాంతో మొదలవబోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అష్టమాధిపతి బుధుడు మీకు తృతీయ స్థానంలో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే అష్టమాధిపతి తృతీయంలో ఉండటం వల్ల అది యాక్చువల్గా చిన్న చిన్న షార్ట్ జర్నీస్ ఏవైతే ఉంటాయో మీరు జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జర్నీస్ చేయాలి. షార్ట్ జర్నీస్ అంటే బిలో 30-40 కిలోమీటర్స్ రేంజ్లో మీరు చేసే జర్నీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వృశ్చిక రాశి వారు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఏలియన్ నడిసిని లాస్ట్ ఫేస్ నడుస్తుంది. ద్వితీయంలో శని ఉన్నారు. శని అష్టమాన్ని చూస్తున్నారు. అష్టమాధిపతి తృతీయంలో ఉన్నారు. సో అష్టమం అనేది సడన్ ఏదైనా జరగచ్చు, సడన్గా అనుకోని పరిణామాలు.
సో తృతీయంలో ఉన్నారు కాబట్టి యువర్ షార్ట్ జర్నీస్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి సో మీరు చేసే చిన్న చిన్న జర్నీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉన్నారు. రవి మీకు యోగిస్తున్నారు, మంచి స్థానంలో ఉన్నారు, బట్ బుధుడు కేతువుతో ఉన్నారు. దానివల్ల ఏంటంటే మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు, గ్రీన్ సిగ్నల్ పడింది, ఎవరో వచ్చి చూడకుండా వచ్చి గుద్దడం. సో ఇలాంటి పరిణామాలన్నీ ఏంటంటే అష్టమాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు షార్ట్ జర్నీస్లో తప్పకుండా ఏవో ఒక అనుకోని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ కేతువు ఉన్నారు కాబట్టి మైండ్లెస్గా ఏదో జరగడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 పంచమంలో కుజుడు ఉన్నారు. సో పంచమంలో కుజుడు కూడా ట్రాన్సిట్లో అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు. నెక్స్ట్ సో మొత్తంగా చూసుకుంటే లగ్నంలో గురుడు మీకు అక్టోబర్ నుంచి ఉన్నారు. గురుడు ఏంటంటే మంచి మంచి దేవాలయాలు సందర్శించుకోవడానికి అండ్ మీరు అంటే ఏమన్నా మొక్కులు అవి తీర్చుకోవడానికి ఇది లగ్నంలో మీకు రాశిలోకి గురుడు రావటం వల్ల చక్కగా మీరు దైవ దర్శనాలు, లాంగ్ డిస్టెన్స్లో దైవ దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికి గురుడు ఇక్కడ యోగిస్తాడు. బట్ లగ్నంలో ఉన్న గురుడు ఓకే నెగిటివ్ చేయడు కానీ అటు పాజిటివ్ కూడా చేయడు. బట్ ఈ దైవ దర్శనాలు ఆధ్యాత్మిక చింతన పెంచడానికి మీకు హెల్ప్ చేస్తారు. శుక్రుడు ఇంకా మీకు రాశిలో ఉన్నారు. శుక్రుడు రాశిలో ఉండటం వల్ల ఎప్పుడూ లేనిది, సంవత్సర కాలంగా లేనిది మీరు ఇప్పుడు మీ యొక్క సోషల్ సర్కిల్తో కొంచెం బాగా మూవ్ అవటం అండ్ ఎప్పుడూ లేని విధంగా అందరితో పాటు కలిసి మీరు స్పెండ్ చేయటం. సో హ్యాపీగా మీరు ఉండటం. ఎందుకంటే శుక్రుడు మీకు ఇక్కడ భోగభాగ్యాలకి అధిపతి కాబట్టి ఆ శుక్రుడు రాశిలో ఉన్నారు కాబట్టి రాశిలో ఉన్న శుక్రుడు సోషల్ మూమెంట్కి అంటే సోషల్గా మనం జనాలతో ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల్లో ఎప్పుడూ లేని విధంగా ప్లెజెంట్గా అంటే మీరు ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి మీకు మీరు నిజమేనా అని ఆలోచిస్తే తెలుస్తాయి ఈ విషయాలన్నీ నేను చెప్పేది. సంవత్సర కాలంగా ఎప్పుడూ లేనిది డెఫినెట్గా రాశిలోకి మీకు ఇప్పుడు శుక్రుడు రావటం వల్ల చక్కగా తలకాయ దూకోవటం, అందంగా తయారవ్వాలి అనిపించటం, కాస్మోటిక్స్ వాడాలనిపించటం, సో అందరితో హ్యాపీగా ఉండాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలి అనే ఇలాంటి భావాలన్నీ శుక్రుడు కల్పిస్తాడు. సో రాశిలో ఉన్న శుక్రుడు అలాంటి భావాలు కల్పించడం మంచిదే. సో మెయిన్గా మనం వృశ్చిక రాశి వారికి చూసుకుంటే కనుక అష్టమం నుంచి రవి సంచారం చంద్రుడి సంచారం స్టార్ట్ అవుతుంది. 8, 9, 10లో చంద్రుడు అంతా మంచి ఫలితాన్ని ఇవ్వరు. బట్ ఈ వారాంతంలో చంద్రుడు లాభంలోకి వెళ్తారు కాబట్టి డెఫినెట్గా మీకు చంద్రబలం కూడా పెరుగుతుంది. అప్పుడు వారాంతానికి మీకు ఒక మంచి గోచారం అనేది ఉంటుందని చెప్పచ్చు. ఈ లోపల మాత్రం కొంచెం మీరు ఆచితూచి అడుగులేయటం మంచిది. అండ్ నెక్స్ట్ ధనుసు రాశి వారి ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారికి ఏలినాటి శని ఆల్రెడీ రాశిలో శని ఉన్నారు. సో రాశిలో శని ఉండటం వల్ల ఐడెంటిఫికేషన్ లాస్, సో యువర్ ఐడెంటిటీ తగ్గడం, మీ గుర్తింపు తగ్గడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో శని ఆస్పెక్ట్ 10th ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉండటం వల్ల కొంచెం జాబ్లో మీరు ఒత్తిళ్ళు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ వారం కనుక చూస్తే మనము చంద్రుడు మీకు ఇక్కడ 7th హౌస్ నుంచి ట్రాన్సిట్ మొదలు పెడుతున్నారు. సో అయితే ఈ వారంలో ఏంటంటే మొదటి 3 రోజులు బాగుంటుంది సప్తమంలో చంద్రుడి సంచారం వల్ల. సో అందరితో హ్యాపీగా మూవ్ అవటం, హ్యాపీగా పలకరించడం, మీ వర్క్ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏంటి, మీ బిజినెస్ పార్ట్నర్ ఏంటి, సో అందరూ కూడా మీతో హ్యాపీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. 2021, 22 3 డేస్. అండ్ నెక్స్ట్ చంద్రుడి సంచారం అష్టమం, నవమం, దశమంలోకి వెళ్తుంది. సో 20, 21, 22 తర్వాత 26 దాకా మాత్రం సో మిగతా 4 రోజులు మీరు చాలా కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే చంద్రుడి సంచారం అష్టమంలో జరుగుతుంది. అష్టమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు, మీకు ఇక్కడ మెంటల్ యాంగ్జైటీ కలిగిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి 23, 24 ఆ డేస్లో మీకు మెంటల్ యాంగ్జైటీ అంటే ఏదో తెలియని ఒత్తిడి మీకు వచ్చే ఆస్కారం ఉంది. అది ఎందుకు అంటే ఇక్కడ ధనస్థానంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. సో ధనస్థానంలో రవి, బుధ, కేతువులు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
ఇక్కడ మీకు బుధుడు ఓకే ధనస్థానంలో, కానీ రవికేతువులు ధనస్థానంలో ఉండటం వల్ల ధనానికి హాని జరిగే పరిస్థితులు ఉంటాయి. సో మైండ్లెస్గా కానీ లేకపోతే ఎందుకంటే ఇక్కడ మీకు అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి విపరీతంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ చేత ఏదో డబ్బులు ఖర్చు పెట్టించే పని, అది మీకు ఉపయోగం లేని పని నాకు తెలిసి. ఎందుకంటే ధనస్థానంలో రవికేతువులు ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ ఈ రవికేతువుల కంజంక్షన్ గురించి నేను చెప్పాను, వాటికి పరిహారాలు కూడా చెప్పాను, అన్ని రాశుల వాళ్ళకి కలిపి పరిహారాలు కూడా ఉంది. సో ధనస్థానంలో రవికేతువులు ఉంటే ఏంటో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ధనస్థానానికి సంబంధించి అంటే కుటుంబ స్థానంలో రవికేతువులు, అష్టమంలో చంద్రుడి సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వారం మధ్యలో మీకు కుటుంబంలో కానీ డబ్బు విషయంలో కానీ కొంచెం మెంటల్ యాంగ్జైటీ అండ్ ఏమైపోతుందో అనే టెన్షన్ ఇవన్నీ కూడా ఉండే ఆస్కారం ఉంది. అండ్ 4th హౌస్లో కుజుడు ఉన్నారు. సో 4th హౌస్లో కుజుడు ఉండడం వల్ల డొమెస్టిక్గా మన ఇంట్లో వాళ్ళతోనే గొడవ పడడం జరుగుతుంది. 4th నుంచి ఆస్పెక్ట్ దశమం వైపు ఉంటుంది కాబట్టి కుజుడిది ఉద్యోగంలో జాబ్లో ఎవరితో గొడవలు పడద్దు. సో ఎందుకంటే కుజుడి ఆస్పెక్ట్ డైరెక్ట్ 10th హౌస్ మీద ఉంది కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీ రాశ్యాధిపతి గురుడు వ్యయంలో ఉన్నారు. సో శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నారు. శుక్రుడు వ్యయంలో ఉంటే ఓకే, మంచిదే, నో ప్రాబ్లం. బట్ మీ రాశ్యాధిపతి గురుడు వ్యయంలో ఉన్నారు అంటే ఖర్చు, మీరు ఏం చేసినా ఏం ముట్టుకున్నా ఖర్చే, అంతేగాని లాభం ఏం రాదు, ఖర్చే. కాకపోతే ఇక్కడ ఆనందించదగిన విషయం ఏంటంటే శుభగ్రహం వ్యయంలో ఉంది కాబట్టి మీకు చెడ్డ పనులకు కానీ లేకపోతే ఉపయోగం అంటే వేరేగా మంచి శుభమైన పరిణామాల గురించి ఖర్చు పెట్టిస్తుంది, కానీ చెడు పరిణామాల మీద గురు భగవానుడు మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించాడు. బట్ రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నారు అండ్ ధనస్థానంలో రవికేతువుల కంజంక్షన్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, డబ్బులు మనం మైండ్లెస్గా ఖర్చు పెట్టేస్తాం. ఓ పక్క అష్టమంలో రాహు ఉన్నారు. సో ఇంకా లగ్నంలో శని, అంటే ఇక్కడ జాబులో ఒత్తిడి అండ్ ధనస్థానంలో రవికేతువుల కంజంక్షన్ వల్ల అనవసరమైన వృధా వ్యయం, చతుర్థంలో కుజుడు వల్ల ఆఫీస్లో గొడవలు. సో ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ధనుసు రాశి వారికి బుధ, చంద్రుడు, శుక్రుడు, సో ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సో మేజర్గా చూసుకుంటే కనుక ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి, సెకండ్ ఫేజ్లో ఉంది కాబట్టి ఎనీ డెసిషన్ మంచిగా ఆచితూచి తీసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇక నెక్స్ట్ మకర రాశి వారి ఫలితాలు చూస్తే కనుక తృతీయంలో కుజుడు, షష్టమంలో చంద్రుడు, లాభంలో గురు శుక్రులు. సో తృతీయంలో కుజుడు మీకు మంచి ధైర్య సాహసాలు ఇచ్చి, పద నేనున్నా, ఏం కావాలి నీకు, పద ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా. సో అలాగా డెఫినెట్గా కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు మంచి ధైర్య సాహసాలతో మిమ్మల్ని ముందుకెళ్ళేటట్టు మంచి విల్ పవర్ని ఇస్తాడు. నెక్స్ట్ చంద్రుడు షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో ఉండటం వల్ల డెఫినెట్గా మీ శత్రువులు నాశనం అయిపోయే ఛాన్సెస్. తృతీయంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ ధైర్య సాహసంతో యువర్ ఎనిమిస్ని కూడా డిఫీట్ చేయగలిగే సత్తాని ఈ వారం కలిగి ఉన్నారు. అండ్ నెక్స్ట్ గురు శుక్రులు ఇద్దరు లాభంలో ఉన్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మంత్ ఈస్ ద బెస్ట్ మంత్ ఇన్ యువర్ టోటల్ ఇయర్ ఐ గెస్. బికాజ్ గురుడు లాభంలో ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి లాభాలని, మంచి గెయిన్స్ని, మంచి హానర్స్ని, మంచి ఫేమ్ని, మంచి నెట్వర్క్ సర్కిల్ని అన్ని విధాలా మీకు లాభాలు తెచ్చిపెడతాడు. సో అలాంటి ద జూపిటర్ కంజెక్ట్ విత్ శుక్ర ద కారక ఆఫ్ భోగభాగ్యాలు. సో అంటే ఒక మంచి లగ్జరీకి సంబంధించిన విషయాల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది. సో మీ సోషల్ సర్కిల్ని కూడా సో చాలా పెద్ద వాళ్ళని మీరు ఈ టైంలో కలవడం జరుగుతుంది. అండ్ శుక్రుడు గురుడు ఇద్దరు కలిసి లాభంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు చాలా మంచి గెయిన్స్ని వాళ్ళు నాకు తెలిసి ఈ 2019 ఇయర్లో దిస్ ఈస్ ద బెస్ట్ మంత్ ఫర్ యూ. సో గురు శుక్రులు ఇద్దరు లాభంలో ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ మనకి చూస్తే మకర రాశికి షష్టమ అంటే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది.
సో 2021 ఓకే, అండ్ 22-23 ఆ డేస్లో చంద్రుడు నెక్స్ట్ కర్కాటకంలోకి రాహుతో వచ్చి కంజెక్ట్ అవుతారు. సో చంద్ర రాహులు ఇద్దరు ఎప్పుడైతే కలుస్తారో దాన్ని పైశాచిక యోగం అంటాం. సో అది మీ సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి మీ మ్యారేజ్ పార్ట్నర్ విషయంలోనో మీ బిజినెస్ పార్ట్నర్ విషయంలోనో ఏవో లేనిపోని భయాలు, వాళ్ళ విషయంలో మీరు కొంత మదన పట్టడం, ఇలాంటివన్నీ ఆ డేస్లో జరిగే సూచనలు ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ ఇక్కడ రవికేతువులు బుధుడు. సో బుధుడు మీకు రాశిలో యోగిస్తారు ఫస్ట్ హౌస్లో. రవికేతువులు ఇద్దరూ కలిసి ఎప్పుడైతే రాశిలో ఉన్నారో, రవి ఇల్ హెల్త్ కారకుడు అండ్ కేతువుతో కలిసి ఉన్నారు. సో రవికేతువులు ఇద్దరు ఉన్నప్పుడు యాక్చువల్గా ఫేమ్ అనేది మనం కొంత లాస్ అవ్వడం జరుగుతుంది. సో డిఫేమ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ రాశ్యాధిపతి శని కూడా వ్యయంలో ఉన్నారు. లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం, రవికేతువులు కలిసి మీకు ఇక్కడ రాశిలో ఉంటాం. రవికేతువులు ఇద్దరు కలిసి రాశిలో ఉండటం వల్ల, మీ రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం వల్ల మీ సెల్ఫ్ ఐడెంటిటీకి సంబంధించి సో మీరు 22-23 ఆ టైంలో కొంచెం ఆలోచించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. బికాస్ మీ రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం వల్ల మీకు ఐడెంటిటీ లాస్ అవుతుంది. అండ్ యోగించని గ్రహాలు అంటే యాక్చువల్గా ట్రాన్సిట్లో ఫస్ట్ హౌస్లో రవికేతువులు ఇద్దరు, రవి హెల్త్ డిసప్పాయింట్మెంట్స్ ఇస్తారు అండ్ కేతు యాక్చువల్గా ఆ హెల్త్ మీద డిసప్పాయింట్కి సంబంధించి ఎలా కేర్ తీసుకోవాలో కూడా ఫోకస్ లేకుండా చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎనీవే మకర రాశి వారికి కుజుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు 4 గ్రహాలు మేజర్గా చాలా బాగున్నాయి. బట్ వారం మధ్యలో 23-24 ఆ టైంలో మీరు ఆ 2 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఇక నెక్స్ట్ కుంభరాశి వారి ఫలితాలు చూస్తే కనుక, కుంభరాశి వారికి ఇక్కడ మనకి యోగిస్తున్న గ్రహాలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి షష్టమంలో రాహువు, నెక్స్ట్ లాభంలో శని. సో షష్టమంలో రాహువు, లాభంలో శని. షష్టమంలో రాహువు మీ శత్రువుల మీద, మీ అపోనెంట్స్ మీద, మీ కాంపిటీషన్ మీద, అన్నిటి మీద మీది విజయం కలిగేటట్టు ఆశీర్వదిస్తున్నారు. నెక్స్ట్ శని లాభంలో ఉండి ఎంతటి వాళ్ళైనా సరే అనగదొక్కి మీకు కావాల్సింది మీరు సాధించుకునేంత స్ట్రెంగ్త్ని శని లాభంలో ఇస్తున్నారు. సో నథింగ్ టు వరీ. సో బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కుంభరాశికి వ్యయస్థానంలో రవి, కేతువు, బుధుడు ఉన్నారు. సో వ్యయంలో రవి కేతువులు ఉన్నారు. రవి వ్యయంలో ఉన్నప్పుడు కొంత మనీ పరంగా కొంత లాస్ అనేది చేయడానికి, ఫైనాన్షియల్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, లేకపోతే మీ యొక్క అంటే ఏదైనా సరే లావాదేవీలు, మనీ లావాదేవీలు ఈ విషయాల్లో అండ్ ఆస్తులు, అసెట్స్ విషయాల్లో కూడా కొంచెం మీరు ఫోకస్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వ్యయంలో రవి, కేతువు, బుధుడు ఉన్నారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అండ్ రవికేతువులు వ్యయంలో ఉంటే ఎక్కువ స్లీప్లెస్ నైట్స్, అంటే మనకి నిద్ర పట్టని రాత్రులు గడపాల్సి వస్తుంది. సో దాని గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా మంచిది. ఎనీవే ఇక్కడ మీ లగ్నాధిపతి, వ్యయాధిపతి లాభంలోనే శని ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ మీకు ఏం జరిగినా చివరికి మీకు మీ శని లాభాన్నే తీసుకొచ్చేటట్టు చేస్తారు. నథింగ్ టు వర్రీ. బట్ ఈ విషయంలో మాత్రం రవికేతువుల కంజంక్షన్ జరిగితే దాని ఎఫెక్ట్ ఏంటి అనేది, రవికేతువుల యుతి వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు కుంభరాశి వాళ్ళు అది చూడండి. దానికి తగ్గ, ఎందుకు చెప్తున్నా అంటే రవికేతువులు ఇద్దరూ కలిసి వ్యయంలో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీకి చాలా మంచి టైం. సో మంచి మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆ పరిహారాల వీడియో మీరు చూడండి, రవికేతువుల పరిహారాల వీడియోలో మీకే తెలుస్తుంది. మీరు మానిటరీ లాసెస్, ఇలాగా స్థిరాస్తులు లేకపోతే మిగతా మనీ విషయాల్లో మీకున్న చిన్న చిన్న లాస్ అయ్యే వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి తప్పిపోయే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో ఆ పరిహారాల వీడియో చూడమంటున్నాను. నెక్స్ట్ మనం కుంభరాశి వారికి చూస్తే ద్వితీయంలో కుజుడు ఉన్నారు. సో ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు అనవసరంగా నోరు జారద్దు మీరు.
సో ఎందుకంటే మళ్ళీ ఆ ద్వితీయాధిపతి వెళ్ళి మీకు ఎక్కడున్నారు, దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరు ఉద్యోగ స్థానంలో ఉన్నారు. సో శుభగ్రహాలు కేంద్ర స్థానంలో అంత మంచి ఫలితాన్ని ఇవ్వవు. సో గురుడు దశమ స్థానంలో ఉండి ఉద్యోగంలో స్ట్రెస్ పెంచుతాడు. యాక్చువల్గా గురు భగవానుడు దశమంలో ఉన్నప్పుడు ఒక పని చేయాల్సింది వాళ్ళెవరో మానేశారని ఆ పని కూడా మనకే అప్పచెప్తారు. సో అది కూడా పర్లేదురా బాబు అంటే ఆఫీస్ బై పని కూడా మనమే చేయాల్సి వస్తుంది. సో అలా 3 పనులు దశమంలో గురుడు ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వల్ల మీరు అనవసరంగా మీ జాబ్ చేసే పొజిషన్లో ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నోరు పారేసుకోవడం అనేది జరుగుతుంది. సో అనవసరంగా డోంట్ త్రో యువర్ వాయిస్. ఓకే. సో మొత్తంగా చూస్తే షష్టమంలో రాహువు అండ్ లాభంలో శని మీకు చాలా 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 అంటే 2 మేజర్ పాపగ్రహాలు బాగా యోగిస్తున్నాయి కాబట్టి మిగతా ఎలా ఉన్నా సరే మీరు రాణించేస్తూనే ఉంటారు. నథింగ్ టు వర్రీ. 5, 6, 7, 8 స్థానాల్లో ఈ వారం మీకు చంద్రుడి సంచారం జరుగుతుంది. సో వారంతల్లో నార్మల్గా మొదలైనా కూడా మీకు వారం మధ్యలో చాలా షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడి సంచారం వల్ల వారం మధ్యలో 4 డేస్ హ్యాపీగా ఉంటారు. సో ఇక నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి చూస్తే గురుడు, శుక్రుడు, రవి, బుధుడు, కేతువు. సో ఈ రాశులన్నీ మొత్తం టోటల్గా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సో నాకు తెలిసి ఇందాక మనం తులారాశి చెప్పుకున్నాం. తులారాశి తర్వాత మేజర్గా 5 గ్రహాలు యోగించింది మీనరాశి వారికి అనుకుంటా. సో అది ఎలాగో చెప్దాం. మీనరాశి వారికి చూస్తే లగ్నంలో కుజుడు ఉన్నారు. యాక్చువల్గా లగ్నంలో కుజుడు ఉంటే దోషం అంటారు, బట్ రాశిలో కుజుడు ఉండటం దోషం అంటారు. సో నేను అంటాను ఈ పోటీ ప్రపంచంలో కుజుడు మన రాశిలో లేకపోతే మనం ఏం చేయలేమంట. ఎందుకంటే ఏదైనా సరే సాధించుకోవాలి, దాని గురించి అంతటి ఫైటింగ్ అయినా రెడీ అయిపోతాడు కుజుడు. సో ప్రజెంట్ ట్రెండ్లో అలా లేకపోతే మనం రాణించలేమని నా భావన. ఓకే, పెద్దలు మరి రాశిలో కుజుడు ఉన్నప్పుడు మరి జాగ్రత్త ఉండమన్నారు కాబట్టి ఉందాం. నెక్స్ట్ ఏమనుకున్నా గురుడు, శుక్రుడు. మీనరాశి వారికి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురు శుక్రులు ఇద్దరు కూడా నవమస్థానం అత్యంత శుభస్థానం. గురు శుక్రులు ఇద్దరిలో కూడా చక్కగా 13 సంవత్సరాల తర్వాత మంచి లక్కును తేవడానికి గురుడు మీకు వచ్చి ఉన్నారు నవమస్థానంలోకి. ఫార్చ్యూన్, చాలా మంచి ఫార్చ్యూన్. చక్కగా మీరు అనుకున్న విషయాలు అనుకున్నట్టు నెరవేర్చడానికి గురుడు ఉన్నారు. దానికి తోడు ఆ శుభస్థానంలో శుక్రుడు కూడా తయారయ్యారు కాబట్టి ఇంట్లో శుభ పరిణామాలు, శుభకార్యాలు జరగడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే 9, 10, 11 లాభస్థానంలో రవి, కేతువు, బుధుడు. యాక్చువల్గా రవికేతువుల కంజంక్షన్ మనం పడదని చెప్పుకున్నాం, కానీ 3, 6, 11లో రవికేతువులు కలిసి వస్తే వాళ్ళిద్దరూ శత్రువులైనా కానీ మనకి పనికి వస్తారు. లాభస్థానంలో రవి, కేతువు, బుధుడు చక్కగా 3 మేజర్ గ్రహాలు మీకు లాభస్థానంలో ఉన్నాయి. రవి చక్కగా మీకు మంచి ఉద్యోగంలో గ్రోత్ని తీసుకొస్తాడు అండ్ అసెట్స్, స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇంకా మనీ విషయాలకు సంబంధించి కూడా మీకు మంచి ఫ్లోని తీసుకురావడానికి, మంచి ఫేమ్ని తీసుకురావడానికి రవి అక్కడ తోడ్పడుతున్నారు. అండ్ పాపగ్రహాలు ఏవైనా సరే లాభంలో ఉంటే మంచి చేస్తాయి కాబట్టి కేతువు కూడా మంచి జ్ఞానంతో వ్యవహరించి లాభాన్ని ఎలా సాధించుకోవాలనే దాని మీద కేతువు మీకు ఉపయోగపడతారు. అండ్ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి రవి బుధులు బుధాదిత్య యోగం కాబట్టి మంచి బుద్ధితో, మంచి నైపుణ్యంతో చక్కగా మీరు ఈ నెలంతా, ఎందుకంటే మకర సంక్రాంతికి 14వ తారీఖే రవి మకరంలోకి ఎంటర్ అయ్యారు. బుధుడు నిన్న 20వ తారీఖే మనకి మకరంలోకి ఎంటర్ అయ్యారు. సో 1 మంత్ ఇద్దరు ఉంటారు కాబట్టి మీకు లాభస్థానాల్లో తిరుగే లేదు. సో మీనరాశి వాళ్ళకి డబుల్ థమ్స్ అప్ మీకు కూడా. సో ఇంకా చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6, 7 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుడి గోచారం జరుగుతుంది. సో 4, 5 మనం చంద్రుడికి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువే కాబట్టి 20, 21, 24 దాకా మీకు యావరేజ్గా ఉన్నా. సో నెక్స్ట్ షష్టమ సప్తమ స్థానాల్లోకి మీకు చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి
21 సో 23 24 25 26 అంటే వారంలో మిగతా 4 రోజులు చాలా బాగుంటాయి. సో దీనిలో డోంట్ వర్రీ. సో మీన రాశి వాళ్ళకి కూడా చక్కగా గురుడు నవమంలో, శుక్రుడు నవమంలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలు ఏమైనా ఉంటే కనుక చక్కగా ప్లాన్ చేసుకోండి, చాలా మంచిది. సో దిస్ ఈజ్ మై వీక్లీ అనాలిసిస్ ఫర్ 21/19 to 26/1/19. సో ఇంకా వీక్లీ రాశి ఫలాలు మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికన్నా వెల్ విషర్స్కి ఈ ప్రిడిక్షన్స్ ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వారికి వీటిని షేర్ చేయండి. సో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.